ప్రశాంత్ కుమార్, వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ, గ్రేడ్ 1 జియో సర్వీసెస్. మా జియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ అండి. సో ఈ రోజు ఒక రైతు ఒక తోటకు వచ్చాము. ఒక్కసారి చూడండి, నిన్న పడ్డ వర్షము గాలికి ఎలా మామిడికాయలు ఎలా రాలిపోయాయో చూడండి ఒకసారి. సో రైతు ఎంత నష్టపోతాడు ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా వానలు వర్షాలు పడితే. ఇదొక ఏంటంటే జనరల్ గా డిజాస్టర్స్ అంటారు. సో ఈ డిజాస్టర్స్ ఏవి చెప్పి రావు. సో బట్ ఇలాంటి పరిస్థితి చూస్తే ఇది ఒక రైతుని ఇలా చూడడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇది న్యాచురల్ గా ఏర్పడ్డ డిజాస్టర్స్ కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. దీని గురించి రైకాంత్ గారు 2 మాటలు చెప్తారు. రైకాంత్ గారు చెప్పండి. ఏంటంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల గాలి బాగా రావడం వల్ల ఏమైపోయిందంటే పాపం ఆల్మోస్ట్ 5 ఎకరాలలో ఉన్న మామిడి తోట మొత్తం మామిడికాయలు గాలికి పడిపోవడం వల్ల లక్షలలో లాస్ అయ్యిండు మన రైతు. ఇలాంటి రైతులు ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ రావడం వల్ల రైతులు నష్టపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి రైతులు ఏంటంటే మంచిగా ఉంటేనే మనకు కూడా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చూపెట్టు మొత్తం ఈ మధ్యకాలంలో ప్రతి దానికి ఒక ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది కదా. సో ఇట్లాంటి నేచురల్ డిజాస్టర్స్ కూడా మామిడి తోటకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నాయండి మార్కెట్ లో? ఇప్పుడు మా ఇన్సూరెన్స్ ఏం లేవు అని గవర్నమెంట్ ఇలాంటి జరిగితే నష్టపరిహారం అనేది ఇస్తుంటది. కానీ ఇది చిన్నగా జరిగే అంటే ఒక్కొక్క రైతుకు కాకుండా ఇట్లా కొన్ని రైతులకు ఎక్కువ మందికి జరిగితే నష్టపరిహారం అనేది గవర్నమెంట్ ఇవ్వగలరు. ఇప్పుడు ఈ తోట పట్టుకుంది వీళ్ళే. సో ఒకసారి చెప్పండి అన్న, మీ మాట చెప్పండి, మీరు ఎట్లా లాస్ అవుతారు? ఏంది మొత్తం అంటే ఘోరంగా లాస్. ఈ పెట్టుబడి గిట్టుబడి వాళ్ళకి వీళ్ళకంతా ఘోరంగా అంటే ఘోరంగా ఇస్తుంది. 30 లక్షల లాస్. 30 లక్షల లాస్. 30 లక్షల లాస్ మొత్తం. నిన్న ఎంతసేపు వచ్చింది గాలి? నిన్న 2 గంటలకు 2 గంటలు. సో ఇప్పుడు దాదాపు చెట్టుకున్న ఎంత పర్సెంటేజ్ అంటే 70% కాయలు, 80% కాయలు రాలిపోయింది. 20% ఉన్నది. సో ఇట్లాంటి రైతులకు గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుంది. సో ఈ వీడియో గవర్నమెంట్ వరకు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. సో ఇట్లాంటి దానికి ఫ్యూచర్ లో ఇలా తోటలు ఉన్న వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే గవర్నమెంట్ చాలా బాగుంటుంది. సో ఇట్లాంటి నేచురల్ డిజాస్టర్స్ కి రైతులకు ఇన్సూరెన్స్ తీసుకొని ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాము. సో మీరు విన్నారు కదా తోట వాళ్ళ మాటల ద్వారా. సో ఇదండి దాదాపు 30 లక్షల రూపాయలు లాస్ అంట. ఒక చిన్న రైతు ఒక 30 లక్షలు అంటే అంత బయట అక్కడిక్కడ అప్పులో తీసుకొచ్చి చేసుకునే వ్యవస్థ. ఇట్లాంటి రైతులు మళ్ళీ 10 సంవత్సరాలు కోలుకోలేని పరిస్థితి, 10 సంవత్సరాలు కోలుకోలేని పరిస్థితి అంట రైతుది. సో ఇట్లాంటి నేచురల్ డిజాస్టర్స్ ఏం చేయలేము. బట్ మనం ఫోన్ అది నేను తీస్తాను, అది తీసుకురా.